తల్లి ప్రేమ ఎంతో గొప్పది. మాటల్లో వర్ణించడం కష్టం. కన్న బిడ్డ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయదు. అలాంటిది ముద్దుగా పెంచుకున్న ఏకైక కుమారుడు త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు. పెళ్లి కాకుండానే చనిపోతే తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుంది. అమ్మో, వారసుడు లేకుండా పోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఊహించడానికే భయమేస్తోంది కదూ. అయితే టెక్నాలజీ పెరిగిపోయినా ఈ రోజుల్లో వారసత్వాన్ని కాపాడుకునేందుకు మిగిలిన ఒకే ఒక్క అవకాశంతో ఓ తల్లి చేపట్టిన న్యాయ పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్యాన్సర్తో పోరాడుతున్న తన కుమారుడి చికిత్స ప్రారంభానికి ముందే డాక్టర్ సూచన మేరకు ముంబైలోని సంతాన సాఫల్య కేంద్రంలో వీర్యాన్ని భద్రపరిచారు. చికిత్స పూర్తయిన తరువాత తన కొడుకు మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబానికి షాకింగ్ వార్త ఎదురైంది. తాము ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడన్న దుర్వార్తను ఫిబ్రవరి 16న వైద్యులు చెప్పేశారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి ఆవేదన పరిస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కాసేపటి తర్వాత ఇప్పుడేం చేయాలి, మిగతా కార్యక్రమాలు ఎలా జరిపించాలన్న ఆలోచన వచ్చింది. ఇంతలోనే ఒక గొప్ప ఊరట కలిగించే విషయం గుర్తు చేశారు. క్యాన్సర్కు చికిత్స విఫలమైతే ప్రాణాంతకం అవుతుందని వైద్యులు ముందే హెచ్చరించడం, అల్లారుముద్దుగా పెంచుకున్న ఏకైక కొడుకు దూరమైతే ఎలా బతకాలి, కుటుంబానికే ఏకైక వారసుడు పెళ్లి కాకుండానే చనిపోతే ఈ ఊహే భరించలేకపోతుంటే తీవ్ర తర్జన భర్జనల తర్వాత కుటుంబ వారసత్వం కాపాడుకునే అవకాశం ఉందని తెలిసి వైద్యులను సంప్రదించిన విషయం గుర్తుకొచ్చింది. తన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా కుటుంబ వారసత్వం కొనసాగాలన్న తల్లి సంకల్పం బలంగా ఉంది. దాంతో ఆమె ముంబైలోని ఐవీఎఫ్ సెంటర్ను ఆశ్రయించి క్యాన్సర్ చికిత్స ప్రారంభానికి ముందే కుమారుడి వీర్యాన్ని భద్రపరిచారు. చికిత్స ఫలించక చనిపోవడంతో డెడ్ బాడీని డెలివరీ చేశాక డెత్ సర్టిఫికెట్ని ఐవీఎఫ్ సెంటర్కి పంపించారు. పేషెంట్ తాలూకు రికార్డులు పరిశీలించిన ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు భద్రపరిచిన వీర్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని తల్లికి తెలియజేయడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. పెళ్లి కాకుండానే క్యాన్సర్తో చనిపోయిన ఆ కుమారుడి జ్ఞాపకంగా వారసత్వంగా అతడి వీర్యాన్ని కాపాడమని వేడుకుంది. సదరు వీర్యాన్ని భద్రపరిచే అవకాశం తమ వద్ద లేదని, గుజరాత్లో ఉందని తెలియజేస్తే అక్కడికే పంపమని కోరింది. అక్కడే అసలు షాకింగ్ విషయం బయటపడింది. తన మరణానంతరం తన వీర్యాన్ని నాశనం చేయడానికి అంగీకరిస్తూ ఆమె కుమారుడు అంగీకార పత్రంపై సంతకం చేశారు. ఈ మేరకు ఐవీఎఫ్ సెంటర్ వారు వీర్యాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ తల్లి హుటాహుటిన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మా కుమారుడి జ్ఞాపకంగా అతడి వారసత్వం కొనసాగే అవకాశం ఇవ్వమంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన కుమారుడి వీర్యాన్ని నాశనం చేయకుండా తమకప్పగించాలని కోరారు. పెళ్లి కాకుండానే తన కుమారుడు క్యాన్సర్తో మృతి చెందాడని, కుటుంబ వారసత్వాన్ని నిలుపుకునేందుకు భద్రపరిచిన కుమారుడి వీర్యాన్ని తమకప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. తన కుటుంబాన్ని సంప్రదించకుండానే మరణానంతరం వీర్యాన్ని నాశనం చేయాలని సంతాన సాఫల్య కేంద్రంలోని సమ్మతి పత్రాలపై సంతకం చేశారని పేర్కొన్నారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ మనీష్ పటేల్ ఏకసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించే వరకు వీర్యాన్ని కాపాడాలని ఐవీఎఫ్ సెంటర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసు తదుపరి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటన సాంకేతిక నిబంధనలు, మానవ విలువలు, హక్కుల మధ్య తారతమ్యంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కుమారుడిక లేడన్న ఆ తల్లి ప్రేమ పోరాటం మాత్రం ఆగలేదు. కుటుంబ వారసత్వం కొనసాగాలన్న సంకల్పంతో ఆమె పోరాడుతుంది. అందుకు కోర్టుల్ని ఆశ్రయించింది. ఇప్పుడు దేశం మొత్తం ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని అభినందిస్తోంది, ప్రశంసలు కురిపిస్తోంది. తల్లి ప్రేమకు హద్దులుండవని మరోసారి రుజువైంది.